నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. వీడియోలో కనపడుతున్న అమ్మవారు శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు చినుపులవేరు గ్రామానికి పెనమరు గ్రామానికి మధ్యలో ఉన్న ఈ అమ్మవారు ఇక్కడ అగ్రహారంలో వేంచేసి ఉన్నారు. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. అంతకుముందు అమ్మవారి యొక్క చరిత్రను మీ అందరికి కూడా వివరించాను. అమ్మవారి ఆలయానికి నూతన ఆలయాన్ని కట్టబోతున్నారండి. అంతకుముందు అమ్మవారు మా చిన్నప్పటి నుండి కూడా ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఉండేది. ఆ తర్వాత ఈ ఇన్నాళ్లకు అమ్మవారికి ఆలయాన్ని కట్టబోతున్నారండి. ఆ ముందు జరిగిన కార్యక్రమాల్ని మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. శంకుస్థాపనకు ముందు అమ్మవారిని ఆ స్థానంలో ఎక్కడైతే గుడి కడతారో అక్కడ నుండి అమ్మవారిని తీసి పక్కన పెడతారండి. ఆ కార్యక్రమాన్ని మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా పొలుగుతో అమ్మవారిని చుట్టూరు తీస్తున్నారు. ముందు రోజు వచ్చి పూజలు చేసి ఆ తర్వాత అమ్మవారిని కదపటం అనేది జరిగింది. కదిపిన తర్వాత అమ్మవారిని ఒక గాబు లేదా తొట్టి అంటారు, దాంట్లో పెట్టి ఊక పోసి ఊక మీద అమ్మవారిని పెట్టి మళ్ళీ ఊక పోస్తారండి. విగ్రహం పాడవకుండా ఉండటానికి ఎన్ని సంవత్సరాలైనా కానీ దాన్ని చక్కగా సిమెంట్తో ప్యాక్ చేసేస్తారు. అప్పుడు లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉంటుంది. నేను అనుకోవటం ఏంటంటే సంవత్సరంలోపు అయిపోతుందని అనుకుంటున్నాను. ఆలయము మా నాన్న చిన్నప్పటి నుండి కూడా అమ్మవారు ఇక్కడే ఉందండి. ఈ ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఉండేది. అమ్మవారికి ఇన్నేళ్ళ తర్వాత అమ్మవారిని ఆలయాన్ని కట్టబోతున్నారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనాన్ని మీరు కూడా చేసుకోండి. అలాగే కుదిరితే అంతకుముందు లింక్ కూడా పెడతాను. ఆ వీడియోను కూడా చూడండి. అమ్మవారి చరిత్రను అప్పుడు వీడియోలో చూపించానండి. ఆ వీడియోను కూడా లింక్ పెడతాను, కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. ఇదే విధంగా అమ్మవారిని తీసి ఆ తర్వాత తీసుకొచ్చి అక్కడ పెడతారు. చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయబాకండి. ఇలాంటి వీడియోలు మీరు గూగుల్లో చూసి దొరకవు. దయచేసి ఇలాంటి వీడియోలని కూడా సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. అమ్మవారి యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని మీ అందరు కూడా చూపిద్దాము, కొంతమందికి తెలుస్తుంది అని ఈ వీడియో ఉద్దేశంతో ఈ వీడియో తీయటం అనేది జరిగింది. కొంతమందికి తెలియదండి ఇలా చేస్తారనేది. అది ఎలా చేస్తారనేది కూడా చూపిద్దామని ఈ వీడియో చేయటం అనేది జరిగింది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న అమ్మవారిని ఈ తర్వాత ఆలయంలో చూడబోతున్నాము. అది నాకు చాలా సంతోషంగా ఉందండి. అదిగోండి, చూసారా అలా పెట్టారండి అమ్మవారిని. ఆ కళ్ళు నేనే దిద్దానండి పెయింట్. కావాలంటే నేను వీడియో లింకులు పెడతాను, అవి కూడా చూడండి. ఆ వీడియోలో లింకుల్లో చూడండి ఎలా ఉందో అప్పుడు పెయింట్ వేసినప్పుడు. అక్కడ ముక్కుకి అలాగే పెదాలకు కూడా వేశాను, కానీ అది పోయింది. ఎల్లో కలర్ కూడా పోయినట్టుంది. కానీ కళ్ళు మాత్రం అమ్మవారు అలా స్పష్టంగా కనపడుతున్నాయి. చాలా ఆనందంగా ఉందండి చూస్తానికి. ఆ విధంగా చుట్టూరు బండ్లు అప్పుడు చూపించాయి కదండి, బండ్లు అవన్నీ ఉన్నాయని బండ్లన్నీ తీసేసి ఇవి కొన్ని ఫోటోలండి. మీరు కూడా చూస్తారని ఈ ఫోటోలు అనేది మీకు పెడుతున్నాను. అలాగే ఇది అడ్డంగా లేదేంటి అనుకోవచ్చు. ఈ వీడియో అనేది అక్కడ పంతులు గారు తీసి మనకి పంపించారు. ఆ వీడియోలనే మీకు అందిస్తున్నాను. దయచేసి ఏమనుకోబాకండి. ఈ వీడియో ఒకటి కానీ మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి ఈ వీడియో తీయటం అనేది జరిగింది. ఇదండి, చూస్తున్నారు కదా ఈ విధంగా అమ్మవారిని పెట్టి. వీడియోని స్కిప్ చేయబాకండి. శంకుస్థాపన ఫోటోలు కూడా వస్తాయి, అవి కూడా చూడండి. శంకుస్థాపన కూడా చేశారండి, అప్పుడు కూడా తీశాను, వీడియో చూడండి. అలాగే పనులు మొదలు పెట్టేటప్పుడు వీడియో ఉంది, రేపటి వీడియోలో వస్తుంది. ఆ వీడియో కూడా తప్పకుండా అందరూ కూడా చూడండి. ఈ విధంగా శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.